ప్రార్థన. పరిశుద్ధుగా మహోన్నతులకు సమయం ప్రభు నీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రాజా మీకు వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసు రాజ్యానికి వందనాలు స్తోత్రాలు. నాయన సకల ఆశీర్వాద కారణభూతులు మా యేసు రాజ్యానికి వందనాలు స్తోత్రాలు. నాయన అయ్యా నిత్యము నాయన వేలకుల దూతలతో కొనియాడబడుతున్న మా రాజ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా మరి నాయన నిన్న పునరుద్ధాన దినము నాడు నాయన నీ సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. అవును నాయన అయ్యా దినమంతా మీరు ఆస్తుని అమూల్యమైన రెక్కల చాటున భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఒక్కసారి నాయన ఉదయకాల సమయంలో ప్రభా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నాయన నీ పాద సన్నిధికి వచ్చే విధానాన్ని బట్టి నాయన నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును నాయన అయ్యా మరి నాయన తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా అనేక సమస్యల నిమిత్తం అనేక విజ్ఞాపనలు నాయన మీ సన్నిధిలో చేస్తున్నాగా ప్రభా మీరు కృప చూపిస్తున్నందుకే మీరు సహాయం చేస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు. రాజానికి వందనాలు స్తోత్రాలు. నాయన ఒక్కసారి నాయన నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిత్యము నాయన అయ్యా యూట్యూబ్ లో నాయన అయ్యా ఈ విధమైన ప్రార్థన ఉదయకాల ప్రార్థన ద్వారా నాయన అనేకులు నాయన అయ్యా మార్చబడాలనే ఒక ఉద్దేశంతో సేవకుడు నాయన ఎంతగానో నాయన అయ్యా ప్రయాసపడుతున్న విషయంలో నాయన కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి ఒక్కసారి నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. నా భారతదేశానికి రక్షణ దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నా భారతదేశాన్ని మారు మనసుతో నింపండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఉగ్రవాదులను అరికట్టండి నాయన. అయా దొంగలను నాయన అనగదొక్కండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ కృప ఉంటే చాలు నాయన. అంచెలుగా నాయన దీవించబడతారు రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి నాయన నశించిపోయే ఆత్మల నిమిత్తము నాయన నిత్యము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రాజా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 స్తోత్రాలు నాయన. అయా కృపగల రాజా కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఆకాశమందాసి ఎండవైండి రాజా. అయ్యా నిత్యము నాయన స్తుతులకు పాత్రడానికి వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 నాయన. చేసుకున్న ప్రభా అయ్యా ఎలాంటి అల్లలు జరగకుండా నాయన అయ్యా నలు దిక్కుల నుంచి నాయన లేవనెత్తండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు నాయన. నిత్యము నాయన ప్రభా అయ్యా స్తుతి గానాలతో స్తుతింపబడుతున్న మా రాజ్యానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రాజ్యానికి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. అవును తండ్రి అయ్యా ఒక్కసారి నాయన దేశంలో ఉన్న రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా. అయ్యా భారతదేశంలో నాయన అయ్యా మరి నాయన తండ్రి తెలంగాణ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన మణిపూర్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాయన మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీకు మహిమకరంగా జరుగుటకు కృప చూపించండి రాజానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ భారతదేశంలో నాయన ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రభా. అన్ని సంఘాలు ప్రభా నిత్యము నాయన వేల కొలది దూతలతో కొనియాడబడుతున్న మా రాజ్యానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా అన్ని సంఘాల్లో నాయన ఎంతమంది ఆత్మలు అయితే ఉన్నాయో ప్రభా. అన్ని ఆత్మలు ఉన్నాయన మీరు దాస్తు నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును తండ్రి నిత్యము నాయన స్తుతులకు పాత్రడానికి వందనాలు స్తోత్రాలు నాయన. అవును తండ్రి అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ అయా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కొక్క సేవకుని పేరు చెప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి నాయన ఎంతో మందిని ఎన్నో ఆత్మల దాహం కలిగి నాయన మీ వైపు త్రిప్పుతున్న నాయన అయ్యా గొర్రెలమై ఉండగా ప్రభా అయ్యా మందకాయి వాడు కొనుకడు నిద్రపోడు అన్న రీతిగా నాయన ప్రభు ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా.
మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. కృపగల రాజానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోండి రాజా. సయ్యా స్థుతులకు పాత్రుడానికి వందనాలు 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 నాయన. ఈ యొక్క రాష్ట్రము చుట్టూ మీ అగ్ని కంచెవేయండి, దూతను కావలించండి రాజా. అనేక ఆత్మలకు నాయన రక్షణ భాగ్యాన్ని తీసుకురండి రాజా. నీ వైపు త్రిప్పండి రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరిని ఏ విషయంలో నాయన అయ్యా నీ నామం పేరు ఏది అడిగిన ప్రభా ఎవ్వరు కూడా కాదనడానికి వీల్లేదు ప్రభా. అయ్యా అందును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. అవును తండ్రి. అయ్యా మరి నాయన ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయన మరి అనేక ఘోరాలు జరుగుతున్నప్పటికీ నాయన మీరు అరికట్టండి రాజా. వాటి నుంచి తప్పించండి రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అనేక నూతన ఆత్మలు దాహం కలిగిన ఆయన మేము జీవించే కృప చూపించమని అడుగుతున్నాను రాజా. అయ్యా నిత్యం అనేక ఆత్మల నిమిత్తమైన ఆయన ప్రార్థించే వారికి నాయన మమ్మల్ని లేవనెత్తమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ రాష్ట్రం చుట్టూ మీ అగ్ని కంచేయండి నాయన. అయ్యా మరి నాయన తండ్రి అయ్యా ఎవరైతే నాయన ప్రభా నాయకుడు ఉన్నారో నాయన నాయకులతో మీరు మాట్లాడండి రాజా. న్యాయం జరగడానికి కృప చూపించండి తండ్రి. ఎలాంటి గొడవలు అల్లాలు లేకుండా నాయన నీ నామంలో బంధించండి. అనేక ఆత్మలు నాయన నీ వైపు త్రిపుడ కృప చూపించండి రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మలా నీకే వందనాలు 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 నాయన. స్తుతి 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 స్తుతి. అయ్యా మణిపూర్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. మణిపూర్ రాష్ట్రం అనగా నాయన ప్రభా అనేకులు నాయన నిస్వార్థ నిమిత్తమైన నాయన అనేక చోట్లకు బయలుదేరుతున్నప్పటికీ నాయన ఆ బిడ్డలను మీరు కాయండి దాయండి ప్రభా. అయ్యా ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగడానికి వీల్లేదు ప్రభా. అయ్యా మరి నాయన తండ్రి ఎక్కడ కూడా నీ సంఘాల పైకి నాయన అయ్యా ఎవ్వరు ఉగ్రవాదులు వచ్చి నాయన అల్లరి రేపడానికి వీల్లేదు ప్రభా. అయ్యా అయ్యా రాబోయే రోజుల్లో ఎంత భయంకరమైన రోజులు అన్నప్పటికీ ప్రభా అయ్యా అందులో మేము ఉండకుండా నాయన ప్రభా నీ నామంలో నాయన కడగబెట్ట కృప చూపించండి తండ్రి. అయ్యా అనేకులు నాయన నీ వైపు త్రిప్పడానికి నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నారు రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి. అయ్యా ఉగ్రవాదులను మీరే అరికట్టండి. గంజాయి ముఠను మీరే అరికట్టండి ప్రభా. అయ్యా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల నాయన ప్రభా ఎన్నో చోట్ల నాయన అయ్యా ప్రభా ఎన్నో ఘోరాలు చేస్తారు తండ్రి. అయ్యా మత్తులో ఉండి ప్రభా వారికి తెలియక నాయన ప్రభా ఎన్నో మోసాలు అయ్యా మరి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి దారుణం నాయన ఎక్కడైతే నాయన ప్రభా బోరబండ్లో నాయన అయ్యా ఒక గ్యాంగ్ ఒక మూట ఉంటదంట తండ్రి. ఆ మూట వాళ్ళు నాయన ప్రభా 100 రూపాయలు ఇస్తే కూడా నాయన అయ్యా ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడారంట రాజా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాంటి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను రాజా. అయ్యా అలాంటి ముఠాను నాయన మీరు పట్టుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు అన్న దృష్టి ఉంటే నాయన ఎక్కడ ఏ అపాయం జరగకుండా నాయన మీరు కాస్తూ దాస్తూ నాయన ఇప్పటి వరకు నాయన మీ అమూల్యమైన రెక్కల జాడిన ఉంచుతున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి తండ్రి. దయ చూపించండి రాజా. దయగల తండ్రి కృపగల రాజా. మీకే వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రాలు నాయన. నిత్యము నాయన వేల కొలది దూతలతో నాయన కొనియాడబడుతున్న మా తండ్రి సమాధానకర్త అద్వితీయ దేవ ఆది సంపన్నుడా మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఒకసారి నాయన ఉదయ కాల సమయంలో ప్రభా అయ్యా ఎవర్ లాస్టర్స్ మినిస్ట్రీ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సేవకుని నాయన తల్ల మొదలుకొని అరికాల వరకు ముట్టండి రాజా. ఇంకా నీ పనిలో నాయన బలంగా వాడుకోండి ప్రభా. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు స్తోత్రాలు నాయన. కృప తెరవండి రాజా. మీ మెండైన అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా. మీ ఆత్మను కుమ్మరించండి. ఆ నిద్ర మత్తు నుంచి తొలగించండి ప్రభా. వేకువని లేచి నాయన ఎన్నో సమస్యలు
ఆశలు, ఎన్నో ఆలోచనలు నాయన అయ్యా ఎన్నో ఉన్నప్పటికీ నాయన నీ పాదములు పట్టుకొని నాయన ప్రతిదీ నాయన నీ సన్నిధిలో అడుగుటకు నాయన వెనకాడకుండా నాయన నిత్యము నాయన కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు నాయన నిద్ర లేని రాత్రులు గడిపేది నీ కుమారుడు తండ్రి. అయ్యా తిండి తినకుండా గడిపేది కుమారుడు రాజా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ 50 days ఫాస్టింగ్ ఉంటుండగా నాయన కృప చూపించండి, మెండైన అభిషేకాన్ని కుమరించండి నాయన. పరిశుద్ధాత్మదేవ ఉపవాస ప్రార్థనలు నాయన అయ్యా స్టార్టింగ్ మొదలుకొని చివరి వరకు మీరు నడిపించమని మంచి శక్తిని బలాన్ని దయచేయండి రాజా. ఆ గొంతును ముట్టండి నాయన, మీకే వందనాలు స్తోత్రాల గొంతులను సరళం చేయండి నాయన. మీరు ఆశ్చర్యకరుడు అయ్యా, అద్భుతకరుడు నాయన. అయ్యా మీరు గొప్పగా చేస్తారు నాయన, మీరు కృప తెరవండి రాజా, కనికరించండి నాయన, కనికర పూర్ణుడా మీకే వందనాలు స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అమ్మ నాన్నని పాదముల చెంతనైనా నడిపిస్తున్నాగా ప్రభా మీరు కృప తెరవండి. నిత్యము నాయన నీ సన్నిధిలో నాయన ప్రార్థించే వారికి నాయన ఆ కుటుంబాన్ని లేవనెత్తండి తండ్రి. ఐక్యతను దయచింది, సమాధానాన్ని దయచింది, కుటుంబంలో ఉన్న గలిబిల్లిని తీసివేయండి, మనశ్శాంతి రావడానికి కృప తెరవండి రాజా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును తండ్రి అయ్యా మరి నాయన పరిశుద్ధాత్మ దేవ ఎన్నో కార్యములు చేసిన దేవా నువ్వు కృప తెరవండి నాయన. మారు మనసు రక్షణ దయచేయండి. తన సహోదరునికి నాయన భరతను జ్ఞాపకం చేసుకొని వెహికల్ నడుపుతున్నాగా మీ అగ్ని కంచె వేయండి, మీ దూతను కావాలించండి ప్రభా. అయ్యా మా తెలివి మా జ్ఞానంతో నాయన అయ్యా ఏమి చేయలేము కానీ ప్రభా నీ సపోర్ట్ తో నాయన, నీ తెలివి నీ జ్ఞానంతో నాయన ఏదైనా చేయగల సమర్థులము నాయన. అయ్యా మీరు కృప తెరవండి, మీరు కృప చూపించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి నాయన తండ్రి ప్రియాంకను జ్ఞాపకం చేసుకుని, రవిని జ్ఞాపకం చేసుకుని, వారికి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ఏం జరిగి గొంతు ముట్టండి, నాలుకను ముట్టండి, నరంను ముట్టండి, మాటలు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు 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 నాయన. ఇంతవరకు నాయన నువ్వు చేసిన మేలులకు ఉపకారములకు దేనిని కూడా మేము మర్చివారికి ఉండొద్దు నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు 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 నాయన. అవును తండ్రి ఒక్కసారి నాయన కృప చూపించండి నాయన, కృప తెరవమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ అయ్యా మా హస్తాలనైనా నాయన మీరు దీవిస్తేనే ప్రభా దీవించబడతాయి తండ్రి. మీరు కృప తెరిస్తేనే గాని ప్రభా కృప తెరవబడదు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. కృప తెరవండి రాజా, కనికర పూర్ణుడా, జాలిగల దేవ మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ యొక్క 50 days ఫాస్టింగ్ విషయం నిమిత్తం నాయన నిత్యము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పటికీ తండ్రి కృప తెరవండి రాజా. ఎందుకంటే నాయన సమయం తక్కువ ఉన్నప్పటికీ తండ్రి నీ పనులు నాయన ఎక్కడిదక్కడ నాయన ఆగిపోతున్నందుకు ప్రభా ఎంతగానో నాయన మేము ఆలోచించాల్సి వస్తుంది రాజా. కృప తెరవండి నాయన. వాటన్నిటిని నాయన అయ్యా అయ్యా మీరు సమకూర్చండి రాజా. మీకు వందనాలు స్తోత్రం. స్థలాన్ని సిద్ధపరచండి, స్థలం యజమానులతో మాట్లాడండి అయ్యా. ఈవినింగ్ టైంలో నాయన ప్రేయర్ అయ్యా పెట్టుకోవడానికి కృప తెరవండి అయ్యా. ఎన్ని డబ్బులు నాయన ఆ డబ్బుల విషయంలో మీరు కృప తెరవండి నాయన. అయ్యా అన్ని డబ్బులు మేము కట్టి నాయన అయ్యా అది బుక్ చేసుకోవడానికి కృప తెరవమని అడుగుతున్నాను రాజా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా ఆ భారము నాయన అయ్యా మేము మోస్తే మోయలేము కానీ ప్రభా మీరు మోయగల సమర్థులు నాయన. కృప తెరవండి రాజా, కృప చూపించండి. ఆ స్థలానికి నాయన ఎంత అమౌంట్ నాయన మీరు బయలుపరచండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి నాయన. స్థలం ఓకే చేయండి రాజా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఎలాంటి కఠిన హృదయాన్ని నాయన మీరు మార్చగల సమర్థులు ప్రభా. కృప తెరవండి నాయన. ఒక్కొక్క పనిముట్టును నాయన మేము కొనడానికి నాయన కృప తెరవండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ పనిలో నాయన ముందుగా నాయన మేము చేయడానికి కృప తెరవండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా అయ్యా ఒక్కసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా హార్మోనియా గాని వాయిద్యాలే గాని ప్రభా అయ్యా మరి నాయన తండ్రి సౌండ్ సిస్టమే గాని ప్రభా
దేనికి ఎంత అయినప్పటికీ ప్రభా మేము దాన్ని కొనలేమనే స్థితిలో ఉండొద్దు డాడీ. ఎందుకంటే నాయన మేము నీ బిడ్డలము నాయన, మేము నీ నామంలో ఏది అడిగినా నాయన మీరు ఇచ్చే సమర్థులైన ఆకాశము భూమి నాయన సమస్తము నాయన మీకు శ్వాసముగా ఇస్తాను దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును నాయన మేము అడుగుతున్నాము నాయన నీ తట్టు తిరిగి నాయన మీరు కృప తెరవండి, కృప చూపించండి నాయన. అయ్యా మీరే నాయన ఒక్కొక్కటి అద్భుతంగా నాయన సమయం తక్కువన్నప్పటికీ కూడా నాయన ప్రభా మేము అయ్యా ఇన్ని వస్తువులు దేవుడిచ్చిన కృపను బట్టి నాయన ఏ విధంగా చేశామో అని ఆ అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా నాయన మీరు దీవించండి రాజా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి నాయన. అయ్యా ఒక్కొక్క విషయంలో నాయన సంఘంలో నాయన ఐక్యతను దయచండి, మారు మనసును దయచండి, కఠిన హృదయాలు తీసేయండి, మాంసం కూడా దయచండి. ఎవరికి ఏ విధమైన సహాయం సంఘానికి చేయాలని అయ్యా ఒక ప్రేరేపణ అయ్యా ఇచ్చి శోధించమన్నావు రాజా. అయ్యా ఇవ్వకుండా నాయన మేము దరిద్రంలో ఉండడానికి వీల్లేదు ప్రభా. అయ్యా మేము ఎంత ఇస్తే అంత దీవించబడతామని ఒక గ్రహింపును దయచండి రాజా. అయ్యా మీరే కృప తెరవండి రాజా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరే నాయన కృప చూపించండి నాయన. సేవకుడు నాయన ఇప్పటికీ అనేక నాయన అయ్యా ఆలోచనలతో నాయన సతమతం అయిపోతున్నప్పటికీ ప్రభా మీరు కృప తెరిచి నాయన ఇంకా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత అవస్థలు చెల్లిస్తున్నా. సేవకుడు అనగా నాయన సంఘానికి నాయన ఒక కాపరికి నాయన ప్రభా అయ్యా మందను కాస్తున్న ఒక యజమానుడిగా ఆయన ఉండుటకు కృప చూపించండి. అయ్యా భారం అంతా నాయన ప్రభా అయ్యా సంఘానికి ఒక పట్టుదల ఉండాలి నాయన, ఒక నిరీక్షణ ఉండాలి ప్రభా. అయ్యా ఇది నా సంఘం, ఇది నేను చేయాలి, ఈ బాధ్యత నా మీద ఉందని ప్రతి ఒక్కరు గ్రహింపు ఉండాలి రాజా. అయ్యా నీ పనిలో నాయన మేము పాలి భాగస్వాములుగా నాయన ఉండుటకు కృప చూపించండి, వాడుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని నాయన విడిచిపెట్టొద్దు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి కృప తెరవండి నాయన. అయ్యా నన్ను అయితే నాయన ప్రభా ఒక మూల స్తంభముగా వాడుకోండి రాజా. అయ్యా ఒక పనికి వచ్చే పాత్రగా వాడుకోండి ప్రభా. అయ్యా ఏ విషయంలో ఒక క్లారిటీ లేకుండా ఉంటున్నాను తండ్రి, క్లారిటీని దయచేయండి. ఏ విషయంలో నేను ముందడిగేయాలను నాయన మీరే నేర్పించండి, మీరే నాయన ప్రేరేపించండి. మీ ఆలోచన చొప్పున నాయన మీ జ్ఞానం చేత నాయన మేము నడవడానికి కృప తెరవమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును నాయన ఈ ఉదయ కాల సమయంలో ప్రభా అయ్యా మరి నాయన ప్రతిదీ నాయన 50 days ఫాస్టింగ్ విషయంలో ఆది నుంచి అంతం వరకు నాయన మీరు కృప తెచ్చి నడిపించమని నాయన అయ్యా నీకే అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మరి నాయన పాటలు పాడడానికి చక్కటి స్వరం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఒక పాట పాడి రిలీజ్ అయినందుకు నాయన మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా మరొక పాట పాడాలని ఆశపడుతున్నప్పటికీ నాయన మీరు కృప తెరవండి నాయన. అయ్యా అనేక పాటలు పాడడానికి మీ సహాయం దయచింది తండ్రి. అయ్యా పాటల బుక్కులు నాయన బైబుల్సే గాని ఏవేవైతే ఏ విధంగా సిద్ధపరచాలని ఆశపడుతున్నా నీ సేవకుడు నాయన అన్ని విషయాల్లో నాయన మీరు కృప తెరవమని అడుగుతున్నాను రాజా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా ప్రతిదీ నీకు అప్పగిస్తున్నాను నాయన. అయ్యా మీరు సమకూర్చండి నాయన, సమర్థులు ప్రభా. అయ్యా 24/7 నాయన అయ్యా మరి నడవడానికి కృప చూపించండి రాజా. నీకు వందనాలు స్తోత్రాలు. అలాంటి పరిస్థితులను లేవనెత్తండి నాయన. అయ్యా నిత్యము వేల కొలది దూతలతో నాయన అయ్యా ఆగిపోకుండా సాగిపోవడానికి కృప తెరవండి నాయన, కృప చూపించండి నాయన. అయ్యా ఈ 7 members తో నాయన స్టార్ట్ చేయబోతున్నప్పటికీ తండ్రి ఈ 7 members నాయన అద్భుతంగా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు నాయన, కాదనడానికి అస్సలు వీల్లేదు ప్రభా. అయ్యా మేము నీ బిడ్డలము నాయన అన్ని రకాలుగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి రాజా. అయ్యా నిజముతో నీతిగా నాయన ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుటకు కృప చూపించండి. అవును తండ్రి మీరే సహాయం దయచండి తండ్రి. అయ్యా 7 members మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. ఎవరెవరైతే నాయన అయ్యా మీ సన్నిధిలో నాయన మొరపెడుతున్నప్పటికీ ప్రభా మీరు కృప చూపించండి నాయన. అయ్యా మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాను రాజా. నీకే వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా మరి నాయన ఈ యొక్క నాయన రాష్ట్రాల్లో నాయన ఎంతో మంది నాయన హాస్పిటల్లో నాయన వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, వాడి పడకల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి ప్రభా. అయ్యా మరి నాయన 3 దినముల క్రిందన నాయన
అయ్యా మరి వెంటిలేషన్ మీద ఉండి చనిపోతున్న మా పిన్నిని నాయన మీరు లేవనెత్తిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు గొప్ప దేవుడు తండ్రి, మీరు కృపగల రాజా. అయ్యా కనీసం కళ్ళు తెరిచి చూస్తుందంటే కేవలం మీ కృపణ రాజా. అందును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిసిన అయ్యా నీ పాదముల చింత నాయన నిత్యము నాయన అయ్యా గోజులాడుతున్నప్పటికీ ప్రభా అయ్యా ఆ తల్లి పట్ల మీరు గొప్ప కార్యం చేసినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని పట్టుకోండి ప్రభా. అయ్యా కొంచెం కోలుకున్నాక ప్రభా నీ సన్నిధికి నడిపించడానికి కృప తెరుమని అడుగుతున్నాను రాజా. అయ్యా మీరు ఏదైనా చేయగల సమర్థులు నాయన. అయ్యా నూతన ఎముకలను నాయన, నూతన అవయవాలను నాయన మీరు మార్చండి ప్రభా. అయ్యా గతముతో పని లేదు ప్రభా. అయ్యా ఇప్పుడు నీ బిడ్డగా నాయన ఆ తల్లిని స్వీకరించండి రాజా. ఆ కుటుంబానికి ఆ తల్లిని బట్టి రక్షణ దయచేయండి. ఎన్నో సమస్యలతో నాయన, ఎన్నో బాధలతో నాయన కుటుంబం కొట్టుమిట్టులాడుతుంది తండ్రి. అయినప్పటికీ నాయన బంధకాల నుంచి విడిపించండి రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా ఆ పిన్ని లాగా నాయన హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు ఏ వ్యాధి కోసం బాధపడుతారో వారందరినీ ముట్టమని అడుగుతున్నాను రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును నాయన కృప తెరవండి నాయన. అయ్యా మీ గాయపడ్డ హస్తంతో ముట్టి స్వస్థపరచండి రాజా. అయ్యా మరి నాయన కుంటి వారిని గాని గుడ్డి వారిని గాని ప్రభా, అయ్యా పెరాలసిస్ వచ్చిన వారిని గాని నాయన ప్రతి ఒక్కరిని నాయన క్యాన్సర్ పేషెంట్లను, లివర్ పేషెంట్లను, హార్ట్ పేషెంట్లను, బీపీ పేషెంట్లను, షుగర్ పేషెంట్లను నాయన ప్రతి ఒక్కరిని నాయన మీ గాయపడ్డ హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు పట్టుకోండి ప్రభా. అయ్యా నల్లు మూలల నుంచి లేవనెత్తండి రాజా. నూతన ఆత్మలు దాహం కలిగిన ఆయన మేము జీవించిన కృప తెరుమని అడుగుతున్నాను రాజా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల్ని గర్భఫలం దయచేయండి తండ్రి. ఎంతో మంది నాయన అయ్యా నిత్యము నాయన నీ సన్నిధిలో నాయన కృష్ణవేణి అక్కడ నీలిమ గారిని ప్రభా, అయ్యా మా చర్చిలో ఉన్న క్యాథలిక్ గారిని నాయన అయ్యా మరి అలాగే నాయన ప్రభా దివ్య వాళ్ళ సిస్టమ్, రమ్య వాళ్ళ సిస్టమ్, ఇంకెంత మంది బిడ్డలు నాయన గర్భఫలం లేక కొన్ని సంవత్సరాలుగా నాయన ఈ లోకంలో గొడ్రాలుగా ముద్రించబడ్డ వారిని నాయన మీరు కనికరించి నాయన అయ్యా వాళ్ళ వడిని నింపండి ప్రభా. చక్కటి కుమారులను దయచేయండి తండ్రి. కుమారులతో పాటు ఆ కుటుంబానికి రక్షణను తీసుకురండి రాజా. నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా పరిశుద్ధాత్మ దేవ మీరు గొప్ప దేవుడు నాయన. నీ వైపు తిరగక నాయన అయ్యా సమస్తాన్ని కోల్పోతుండ్రు రాజా. ఒక్కసారి నాయన కనికరించండి, నీ వైపు త్రిప్పండి రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు 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 నాయన. అయ్యా నిత్యము నాయన కోట్ల కొలది దూతలతో కొని ఆడబడుతున్న మా రాజా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ బంగారి పాదముల చింతనైనా విజ్ఞాపన చేస్తున్న రాజా. అయ్యా ఒక్కసారి నాయన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క సమస్యను బట్టి నాయన మీరు స్వస్థపరచండి రాజా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన మీరు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు చేసిన దేవా. అయ్యా నీ నామంలో మేము ఏది అడిగినా నాయన మీరు ఇచ్చిన గొప్ప దేవుడు రాజా. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా నిత్యము నాయన వేల కొలది దూతలతో కొనియాడబడుతున్న మా రాజా. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలన్నీ మీద అయ్యా మీరు వింటున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఒక్కసారి నాయన మేరీ జాస్మిన్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఎందుకంటే నాయన అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ నిత్యము మానక మరవక నాయన నీ సన్నిధికి నాయన భయభక్తులతో వచ్చిన బిడ్డ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త చేసే ఉద్యోగంలో కృప చూపించండి, రాకపోకల్లో మీ సహాయం దయచండి రాజా. తనకి ఇచ్చిన ఇద్దరు చక్కటి కుమారులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ నామానికి మహిమకరంగా పెంచడానికి కృప తెరవండి రాజా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అత్తగారికి మారు మనసు రక్షణ దయచేయండి. ఆడపడిచి కుటుంబాన్ని, మరిది గారి కుటుంబాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. సమస్త కుటుంబాలను నాయన, సమస్త బంధుమిత్రులను ప్రభా పేరు పేరు చెప్పున నాయన అయ్యా మీ నామంలో నాయన కడగబడాలి తండ్రి. నీ వైపు తిరగాలి ప్రభా, కృప చూపించండి. ఇంకా నాయన సమయం దొరికితే నాయన మేరీ జాస్మిన్ ప్రభా అనేకుల నిమిత్తం ప్రార్థించేదానికి ఇంకను లేవనెత్తండి రాజా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు.
ఇంకా నాయన బహుబలంగా వాడుకోండి రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో ప్రభా మా తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఊరు వెళ్ళినప్పటికీ నాయన, ఆ ఊర్లో ప్రభా ఉంటున్నప్పటికి నాయన, ఆ గృహంలో ఉంటున్నప్పటికి తండ్రి, ఆ గృహము చుట్టూ మీ అగ్ని కంచవేయండి, మీ దూతను కావలించండి ప్రభా. ఎన్నో దినములుగా నాయన ఆ గృహానికి తాళం పెట్టి ఇక్కడ ఉంటున్నప్పటికీ ప్రభా అయ్యా, ఎలాంటి అపాయాలకు గురి కాకుండా నాయన ఆ గృహంలో మీ ఆత్మను ఉంచండి రాజా. అయ్యా గతములో నాయన ప్రభా ఆ గృహము నాయన, అయ్యా గృహము చుట్టూ నాయన మీ అగ్ని కంచె వేసి నాయన, మీరు నాయన నీ నామంలో ఒక కుటుంబాన్ని నాయన నడిపించడానికి వచ్చినప్పటికీ ప్రభా అయ్యా, మరి దుష్టుడు నాయన ఏలుబాటు చేసినప్పటికీ తండ్రి, మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మరలా నాయన లేవనెత్తండి కుటుంబాన్ని. అయ్యా నీ సన్నిధిలో నాయన కుటుంబం ప్రార్థించిన కృప తెరవండి రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా అన్నల్ని నాయన, తల్లిదండ్రులకి ప్రభా, ఆయా వదినలకి, వారి పిల్లలకి నాయన, సమస్త కుటుంబానికి రక్షణను తీసుకురండి నాయన. రక్షణలోకి నడిపించండి, మారు మనసును దయచండి. నిత్యము నిన్ను స్తుతించాలి నా కుటుంబం అంతా ప్రభా. నా బంధుమిత్రులు, నా పిన్నులు, బాబాయిలు, నా తమ్ముళ్ళు నాయన, ప్రతి ఒక్కరికి నాయన అయ్యా అందరికీ మంచి మనసు ఉంది కానీ ప్రభా అయ్యా విశ్వాసం ఉంది కానీ నాయన రక్షణ లేదు నాయన. రక్షణను కల్పించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి నాయన, కృప తెరవండి రాజా. కృపగల దేవా నీకే వందనాలు, 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముల నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, అయ్యా ఎవరిని విడిచిపెట్టడానికి వీల్లేదు నాయన. అయ్యా అన్య జనాంగానికి నీ సువార్త ప్రకటించే వారుగా మమ్మల్ని లేవనెత్తండి రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా నా కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తల మొదలుకుని అరికాల వరకు నైనా స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీ నామంలో మేము ఏది అడిగిన నాయన మీరు కృప చూపిస్తున్న దేవా. ఇప్పటి వరకు కాచి దాచి నీ రెక్కల చాటున భద్రపరచావంటే అందును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. అయ్యా ఏ విషయంలోనైనా, ఏ సహాయంలోనైనా, ఎన్నిసార్లు నాయన నీ ఉపకారములను మేము మర్చేవారిగా ఉండొద్దు ప్రభా. ఎల్ల వేళల నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలోనే ఉండాలి రాజా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ యొక్క టాబ్లెట్ల నుంచి విడుదల దయచేయండి, ఆ షుగర్ ఇంజక్షన్ల నుంచి విడుదల దయచేయండి. రాబోయే రోజుల్లో ప్రభా అయ్యా టాబ్లెట్లతోటి, ఇంజక్షన్లతోటి పని లేకుండా ప్రతి అవయవాలను నాయన నూతన పరచండి తండ్రి. అయ్యా మీరు సమస్తానికి సమర్థులు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. అనేక అన్ని జనాంగానికి నాయన నా కుమారుడు నాయన అయ్యా పుట్టిన 5 years కి తండ్రి అయ్యా సమస్య వచ్చినప్పటికీ తండ్రి ఈజీగా ఇచ్చిన ఆయుష్ ఇచ్చిన ఎన్ని దినములు నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా నాయన గొప్ప ఆయుష్ని ఇవ్వండి. అనేకులను నాయన నీ తట్టు తింపే కుమారుడిగా లేవనెత్తండి. అన్ని జనాంగానికి నీ సువార్త ప్రకటించే సేవకుడిగా నాయన వాడుకుంది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీ పనిలో మమ్మల్ని నాయన బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా అవును తండ్రి, లోకంలో పరిగెత్తడం కాదు నాయన, నీ నామంలో పరిగెత్తాలని, నీ పనిలో పరిగెత్తే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి నాయన, జాలి చూపించండి నాయన. గతంలో నాయన అయ్యా పెద్దలు చేసిన పాపాలకు, దోషాలకు నాయన అయ్యా మాకు సంబంధం లేదు ప్రభా. ఎందుకంటే నాయన నీ నామంలో, నీ రక్తంలో మేము కడగబడ్డము నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేనిని గుట నాయన రక్షణను వ్యర్థం చేసుకోకుండా ప్రభా, నిత్యము నీ వైపు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా తండ్రి అయ్యా ఆనాడు దివారాత్రులు ధ్యానించబడి ధన్యుడని దావీదుతో మాట్లాడిన దేవా మాతో మాట్లాడండి నాయన. కృప చూపించండి. మేము ఏ పని చేసినప్పటికీ నాయన నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి. మా ఆలోచనలు, మా తలంపులు నాయన ప్రతిదీ నీకు మహిమకరంగా ఉండుటకు కృప చూపించండి నాయన. కుడి వైపే గాని ఎడం వైపే గాని త్రొట్టెలకు సరళమైన మార్గంలో నడిపించమని నన్ను, నా కుటుంబాన్ని నాయన అయ్యా ఎవర్ లాస్ట్ మినిస్ట్రీ సంఘాన్ని, సేవకుని కుటుంబాన్ని ప్రభా అయ్యా మరి నాయన ఇంతవరకు నాయన ప్రభా అయ్యా మరి మేరీ జాస్మిన్ ఆయన గత 6 నెలల నుంచి మానక మరొక వస్తున్న విధానాన్ని బట్టి నాయన, ఎక్కడ ఈ కార్పొరేన్స్ కాళ్ళు నాయన ఎక్కడ ఆగకుండా సాగిపోతున్న విధానాన్ని బట్టి సమస్తాన్ని నాయనని బంగారు పాదములకు అప్పగించుకుంటా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన ఉదయకాల సమయంలో నాయన ఈ పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా చైతన్య
ప్రార్థన సర్వలోకం సృష్టించిన సర్వశక్తి కలిగిన త్రికరమైన రాజా నీ బంగారు పాదంలోకి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా రాత్రంతా నీ పరిశుభ్రమైన రెక్కల కింద దాచి కాచి కాపాని విధానికి స్తోత్ర ఇదే కాలస్థలంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఇదే కాలస్థలంలో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రతి దినము నీ వద్దకు రావడానికి కృప చూపిస్తున్న విధానంతో స్తోత్రాలు బాబు. కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. దయగలిగిన రాజా కృప కలిగిన దేవానికే వందనాలు స్తోత్రాలు నాయన. నిత్యము పూజించబడుతున్న దేవానికి స్తోత్రాలు. వేవేరుల దూతలతో కొని ఆడపడుచున్న నా పరలోకపు తండ్రి నీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాలు సభలో నాయన భారతదేశ క్షేమము కొరకు, భారతదేశ రక్షణ కొరకు, భారతదేశ ఉజ్జీవము కొరకు నిపుణులు ప్రార్థించడానికి కృప చూపించావు దేవానికి స్తోత్రాలు నాయన. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశానికి క్షేమాన్ని దయచేయని బాబు నీకు స్తోత్రాలు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. భారతదేశంలో క్రైస్తవం ఉజ్జీవమును నాయన రేకెత్తించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాల సమయంలోనైనా మమ్మల్ని దాటిపోవద్దు దేవానికి స్తోత్రాలు. దావీదు కుమారుడా నజరేయుడా మమ్మల్ని దాచి వెళ్ళొద్దు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ప్రార్థనకు చెవి యొగ్గండి తండ్రి నీకు స్తోత్ర. మా ప్రార్థనలకు చెవి యొగ్గండి, మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వండి దేవానికి వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఇప్పటి వరకు ఆకర్షించిన ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించినందుకే వందనాలు స్తోత్రములు నాయన. ఇదే కాల సమయంలో నా విజ్ఞాపనలు కూడా మీరు చెవియొగ్గండి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఎవరి లాస్ట్ ఎవరి జీసస్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి నీకు స్తోత్ర. మీ దాసుని మీరు బలపరచండి దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. జోసఫ్ అన్నది మీరు జ్ఞాపకం చేసుకుని అన్నకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి బాబు నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా సంఘ బిడ్డలందరినీ నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా. సంఘంలో ఉన్న కొరతలను తీర్చండి తండ్రి నీకు స్తోత్ర. సౌండ్ సిస్టమ్ తీసుకోవడానికి సహాయమును దయచేయండి దేవానికి స్తోత్రాలు. కెమెరా తీసుకోవడానికి సహాయమును దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. సిస్టమ్ తీసుకోవడానికి సహాయం దయచేయండి బాబు నీకు వందనాలు స్తోత్రములు నాయన. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. అనేక ఆత్మలు రక్షింపబడుటకు సహాయం దయచేయండి. నూతన ఆత్మల కొరకు బరతపిస్తుండగా సహాయం దయచేయండి బాబు నీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రములు నాయన. మంచి తలాంతులను బట్టి వందనాలు కృతజ్ఞత స్తోత్రములు నాయన. అయ్యా నేటి సమాజంలో అనేక మంది దైవజనులు ఉన్నారు. వారి దగ్గర డబ్బు ఉంది కానీ ఏం చేయాలో ఎలా ఖర్చు పెట్టుకోవాలో వాళ్ళది నాయన. నీ కుమారుడికైతే మీరు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు బాబు నీకు వందనాలు స్తోత్రములు నాయన. నిత్యము నీ కొరకు పరితపిస్తూ నూతన ఆత్మల కొరకు నాయన ఎదురు చూస్తుండగా నీ కుమారుని మీరు బలపరచండి తండ్రి నీకు స్తోత్ర. ఇంకా నీ ఆత్మతో నింపి నాయన నీ జ్ఞానాన్ని దయచేసి బాబు అయ్యా ఇంకా మీరు వాడుకోండి దేవానికి స్తోత్రాలు. రానున్న దినాలలో నీ కుమారుడిపై నీ మెండైన అభిషేకమును కుమరింప చేయండి తండ్రి నీకు స్తోత్ర. అనేక చోట్ల నీ కుమారుడు వాడబడుటకు సహాయమును దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. 50 రోజులు ఉపవాస ప్రార్థనలో మీరు సహాయమును దయచేయండి తండ్రి నీకు స్తోత్ర. స్థలాన్ని మీరు దయచేయండి బాబు నీకు వందనాలు స్తోత్రములు. దానికి కావలసిన ధనాన్ని మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన. అదేవిధంగా పాటల పుస్తకాలు నాయన ముద్రించడానికి సహాయమును దయచేయండి. టాలెంటర్స్ నాయన ముద్రించడానికి సహాయమును దయచేయండి బాబు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నూతనమైన పాటలు రిలీజ్ చేయడానికి సహాయం దయచేయండి బాబు నీకు వందనాలు
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ సంవత్సరం నైనా మేము ప్రార్థన యొక్క ప్రతిఫలము చూడగలగాలి తండ్రి, నీకు స్తోత్రం. ప్రార్థించినప్పుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగితే వాళ్ళు మేము కళ్ళారా చూడగలిగే భాగ్యాన్ని దయచేయండి బాబు, నీకు స్తోత్రం. మరొక విడువక నిత్యం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రార్థనకు నెరవేర్పును దయచేయండి బాబు, నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రార్థనకున్న శక్తిని మేము నాయన ప్రభా ఇదే కాల సమయంలో నాయన ఈ ప్రార్థన శక్తిని మేము చూడగలగాలి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన రాజా, కృప కలిగిన దేవానికి కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులకు కావలసిన ప్రతి అవసరతను మీరు దయచేయండి. నీ కుమారుడిని పని చేస్తుండగా నీ కుమారుడికి కావలసినవన్నీ మీరు ధారాళంగా దయచేయండి బాబు, నీకు స్తోత్రం. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చేస్తున్న పనిలో తోడుగా ఉండండి. ఆ బిడ్డకి సంపూర్ణమైన రక్షణ దయచేయండి బాబు, నీకు స్తోత్రం. చెల్లిని నాయన తన భర్తను తన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఏంజలినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు, నీకు స్తోత్రం. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా మాట్లాడగలిగే శక్తిని దయచేయండి బాబు, నీకు వందనాలు స్తోత్రములు చేస్తున్నాను ఆయన. అయ్యా అదేవిధంగా అన్న రూమ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు, కృప చూపించు దేవా, సహాయమును దయచేయండి. ప్రార్థించుకోవడానికి నాయన ఆటంకము లేని గృహాన్ని మీరు దయచేయండి. అయ్యా చుట్టుపక్కల వాళ్ళని బట్టి కానీ నాయన, వాళ్ళ ఇంటి ఓనర్స్ ని బట్టి కానీ నాయన ఎటువంటి ప్రెజర్ లేకుండా నాయన ప్రభా అయ్యా ముందుకు సాగుపోవడానికి సహాయమును దయచేయండి బాబు. మంచి గృహాన్ని నీ కుమారుడికి దయచేయండి దేవా, నీకు వందనాలు స్తోత్రములు. కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా వివాహం కూడా జరుగుటకు సహాయమును దయచేయండి. ఈ సంవత్సరము నాయనా నీ దాసుడు వివాహం జరగాలి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలోపు నాయన మీరు ఒక మాకు సూచనను దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ కార్యములు నాయన ప్రభా అవి కంటికి కనపడవు, హృదయానికి అఘోషరము కలిగించినవి, చెవికి వినిపించని కార్యాలు మీరు చేస్తున్నారు దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అన్న వివాహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు, నీకు స్తోత్రం. అన్న ఆశించిన రీతిగా నాయన అయ్యా ఆయన ఆశకు నాయన ఆయన ఊహకు అందని ఆశ్చర్యమైన కార్యాలు చేయండి బాబు, నీకు స్తోత్రాలు స్తోత్రములు నాయన. నా నామంలో మీరు అడిగినప్పుడు నాయన చేస్తానంటున్నావు బాబు, నీకు స్తోత్రాలు. నీ నామంలో మేము అడుగుతున్నాము దేవా, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన రాజా నీకే వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా 50 రోజులు ఉపవాస ప్రార్థనలో నుంచి నాయన 7 గంటలు నాయన ప్రభా ప్రార్థనలు జరగాలని ఆశపడుతున్నాగా కృప చూపించండి. 7గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వారిని మీరు సిలువ చాటున మరుగుపరచు దేవా, వారికి నీ శక్తితో నింపండి తండ్రి, నీకు స్తోత్రం. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుటకు సహాయమును దయచేయండి బాబు, నీకు స్తోత్రం. ఈ 7 గంటలు కాస్త నాయన 24 గంటలకు నాయన ప్రభా పొడిగించబడుటకు సహాయమును దయచేయండి. నిత్యము నాయన ప్రభ ప్రార్థనలు జరుగుటకు సహాయమును దయచేయండి బాబు, నీకు స్తోత్రం. నీ బలిపీఠం ఎదుట నాయన నిత్యము నాయనా ప్రార్థన అనే ధూపము వేయుటకు సహాయమును దయచేయండి బాబు, నీకు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్ముడానికి వందనాలు స్తోత్రములు నాయన. మేమొక్కరమే కాదు నాయన, అనేక మంది లేవనెత్తండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థించే ప్రార్థనా పరులను లేవనెత్తండి బాబు, నీకు స్తోత్రం. సంఘాలలో ప్రార్థనా పరులను లేవనెత్తండి అయ్యా, సమాజంలో ప్రార్థనా పరులను లేవనెత్తండి బాబు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అనేకులు నాయన ప్రపంచము కోసం నాయన అయ్యా నాయన దేశము కోసము ప్రార్థించే వారిని లేవనెత్తండి తండ్రి, నీకు వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రార్థనే ప్రతి పరిస్థితిని మారుస్తుంది నాయన. ప్రార్థనే మాకు క్షేమాన్ని దయచేస్తుంది. ప్రార్థనే నాయన యేసయ్య మా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ప్రార్థించాలి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రములు నాయన. నాయన దావీదు మహారాజు చేసిన ప్రార్థన విజ్ఞాపనలను బట్టి అయ్యా సొలొమోను పరిపాలించేటప్పటికి నాయన ఆ దేశం అంతా క్షేమముగా ఉంది తండ్రి, నీకు స్తోత్రాలు.
స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మా ప్రార్థన విజ్ఞాపనలు రాబోయే తరానికి క్షేమాన్ని దయచేసే కృపను దయచేయండి. మా బిడ్డలు క్షేమ స్థితిని చూడగలిగే కృపను దయచేయండి బాబు. నీకు స్తోత్రం. అనేక మంది ప్రార్థన పరులను లేవనెత్తు దేవా, లేవనెత్తు నాయన. రోధించే స్త్రీలను కనుగొంటున్నావు బాబు. నీకు స్తోత్రాలు అయ్యా. సువార్త ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉంటారంటున్నావు బాబు. నీకు స్తోత్రాలు నాయన. ప్రార్థించే బిడ్డలను లేవనెత్తండి తండ్రి, లేవనెత్తండి బాబు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా దేశాన్ని నాయన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రం. న్యాయమైన పరిపాలన జరుగుటకు సహాయమైన దయచేయండి. దేశ అధికారులను జ్ఞాపకం చేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రం. న్యాయమైన పరిపాలన జరుగుటకు సహాయమైన దయచేయండి. క్రైస్తవ్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు మార్చండి దేవా. నీకు స్తోత్రం. మతోన్మాదులను మార్చండి, అహంకారులను మార్చండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. క్రైస్తవుల మీద నాయన, సేవకుల మీద, సంఘాల మీద ఎక్కడ ఎటువంటి దాడులు జరగకుండా సహాయమును దయచే బాబు. నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా క్రైస్తవుల మధ్య సమాధానాన్ని దయచేయండి, ఐక్యతను దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతి 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 స్తోత్రము. ప్రతి సంఘముని స్వారూప్యములు మార్చబడుటకు సహాయమును దయచేయండి బాబు. నీకు వందనాలు, స్తోత్ర. రహస్య క్రైస్తవులను బయటకు తీసుకురండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు స్తోత్రములు నాయన. ఇదే కాల సమయంలో నాయన హాస్పిటల్ నుండి బాధపరిచిన రోగులను ముట్టండి, స్వస్థపరచండి నాయన. కన్నీటితో పరితపిస్తున్న వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. నిరాశ నిస్పృహల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి స్వామి. నీకు స్తోత్రాలు. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేయండి నాయన. వారికి ఆయుష్ను దయచేయండి బాబు. నీకు స్తోత్రం. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయనా. అయ్యా హాస్పిటల్ నుండి బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బాబు. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా క్యాన్సర్ నాయన, ప్రభా కిడ్నీల సమస్యలతో నాయన, హార్ట్ సమస్యలతో నాయన, అనేకమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు నాయన, ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు వారి పడుతున్నా నాయన వ్యాధుల నుంచి విడుదలను దయచేయండి బాబు. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అదే విధంగా నాయన ప్రభా అనాథాశ్రమాలలో ఉంచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమాలు నడిపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రాలు స్తోత్రములు నాయన. అయ్యా వారి సొంతానికి కాదు నాయన, కొంతమంది బిడ్డలకు ఆహారం పెట్టాలని నాయన ఆత్మాభిమానాలు చంపుకుని నాయన ప్రతి ఇంటికి వెళ్ళి వారు అడిగి నాయన ప్రభు వారి బిడ్డలను పోషిస్తున్నారు నాయన. అయ్యా అటు దయగల గుణాన్ని వారికి ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. అయ్యా అటు అనాథాశ్రమాలన్నిటిని బలపరచండి, అక్కడ ఉన్న బిడ్డలను మీరు పోషించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా అనేక మంది దాతలు నాయన ప్రభు వచ్చి నాయన వారికి ఆహారం పెట్టుటకు సహాయమును దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, వృద్ధాప్యంలో ఉంటున్న తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఇదే కాల సమయంలో పేదలను కనికరించమంటున్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, మరి ముఖ్యంగా రక్షణ లేని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రం. నీ వాక్యం అనేక చోట్ల వినబడుతుంది నాయన. అయ్యా వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టక నాయన మారు మనసు పొందుటకు సహాయమును దయచేయండి బాబు. నీకు స్తోత్రం. రక్షణ లేని ప్రతి బిడ్డని మీరు పట్టుకోండి బాబు. నీకు స్తోత్రములు నాయన. నీ వాక్యము మా యొద్దకు వచ్చినప్పుడు నాయన అయ్యా మా హృదయములోను నాయన విశ్వసించి మా నోటితో నిన్ను ఒప్పుకునే కృపను దయచేయండి బాబు. నీకు స్తోత్రం. అయ్యా ఇంకా నీవంటే తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు బాబు. కృప చూపించండి, కృప చూపించండి స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా యవన బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రం. యవన కాలమందు నీ కార్యం మోసుకునే కృపను దయచేయండి. సంఘాలకు, సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగకరమైన బిడ్డలుగా వారిని మీరు ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రములు నాయన. బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఆనందించే కృపను దయచేయండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు.
కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. రక్షణ లేని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఒక ఆత్మ కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన కన్న తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మా కొరకు చేసిన త్యాగము నాయన, యాగము నాయన ప్రభు వ్యర్థము కాకుండానట్లు సహాయమును దయచేయని బాబు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రములు నాయన. అయ్యా అందరూ మారు మనసు పొందుటకు సహాయమును దయచేయని బాబు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఎవరిలో ఎటువంటి నిర్లక్ష్య స్వభావం లేకుండా సహాయమును దయచేయండి. రక్షింపబడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పడిపోకుండా జారిపోకుండా నాయనా నిలబడుటకు సహాయమును దయచేయండి. అయ్యా మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమంటున్నావు బాబు నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకమనే నాయన సముద్రములో మునిగిపోకుండా ప్రభా అయ్యా నీ కృపను చూపించండి, కృపను చూపించండి స్వామి నీకు స్తోత్రాలు నాయన. పరిస్థితులను బట్టి నాయన నీకు దూరం అవడానికి వీలు లేదు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. రక్షింపబడిన ప్రతి వారు నాయన భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి, ఆసక్తితో ప్రార్థించే కృపను దయచేయండి బాబు నీకు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాల సమయంలో నీ కృపను చూపించండి తండ్రి, సహాయమును దయచేయండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి అయ్యా. అప్పుల బాధతో ఉన్న వారికి నైనా బిడ్డలను దయచేయండి బాబు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి, కృప చూపించండి, కనికరించండి. ఎవరిని విడవద్దు విడబాయొద్దు నాయనా. అయ్యా ఇదిగోనైనా వాతావరణం మారినైనా సీజనల్ గా వస్తున్న ప్రతి జ్వరాన్ని నుంచి విడుదలను దయచేయండి. జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదలను దయచేయండి నాయన. జలుబులు దగ్గులతో బాధపడుతున్న బిడ్డలకు విడుదలను దయచేయండి బాబు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రములు నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని బాబు నీకు స్తోత్రం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని బాబు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మగా ఇదే కాల సమయంలో మీరు దర్శించండి తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన రాజా, కృపగలిగిన దేవానికే వందనాలు వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాలపు ప్రార్థనలు కాన్ఫరెన్స్ ప్రార్థనలు నాయన అయ్యా ఆగిపోకుండా సాగిపోయే కృపను దయచేయండి. ఇంకా బలమైన ప్రార్థనలు జరుగుటకు సహాయమును దయచేయండి. భూమిని తల్లకిందులు చేయగలిగే ప్రార్థనలు నాయన ప్రభు అయ్యా. నిన్ను నాయన ప్రభు ఈ భూమి మీదకి దింపగలిగే ప్రార్థనలు నాయన ప్రభు జరుగుటకు సహాయమును దయచేయండి. ప్రార్థనే నాయన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అయ్యా. ప్రార్థనే నాయన ప్రతిదీ నాయన ప్రభు సరళము చేస్తుంది తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఇదే కాల సమయంలో నీ దాసుని బలపరచండి నాయన. నాయన జోసెఫ్ అన్నకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి బాబు నీకు స్తోత్రాలు అయ్యా. ముందు చాలా భారమైన పని ఉంది తండ్రి, కృప చూపించండి. నీ కుమారుడు ఏ పని నిమిత్తం ఎక్కడికి వెళుతున్నా మీ కుమారుడితో మీరు వెళ్ళండి తండ్రి నీకు స్తోత్రం అయ్యా. 50 రోజుల ఉపవాస ప్రార్థనల కొరకు నాయనా నీ కృపను సహాయమును దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. అనేక మంది నాయన బిడ్డలను లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నీ కుమారుడికి సహకరించే బిడ్డలను లేవనెత్తు దేవా నీకు వందనాలు వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాల సమయంలో నాయన నీ సేవ చేస్తున్న నీ ప్రియ దీనదాసులందరినీ జ్ఞాపకం చేసుకొని కన్నీటితో నీ పరిచయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని బాబు నీకు స్తోత్ర. నీ వైపే చూస్తూ ముందుకు సాగుతున్నందుకు కృప చూపించండి, కనికరించండి స్వామి నీకు వందనాలు వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా సేవకు వచ్చి నమ్మిన వారు మోసము చేసినప్పుడు నాయనా నీ వైపు చూస్తున్నాయన ప్రభువా అయ్యా. ముందుకు సాగుతున్న బిడ్డలున్నారు, సేవకులను బలపరచు దేవా నీకు స్తోత్రం అయ్యా. వారి జీవితాలను నాయన వారి కలిగిన ప్రతిదీ నీ కొరకు త్యాగము చేస్తుండగా నాయన వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారు కోరినవన్నీ వారికి ధారాళంగా దయచేయండి బాబు నీకు స్తోత్రం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాల సమయంలో మీరే బలపరచమని నాయన. మరి ముఖ్యంగా వల్ల సేవ జీసస్ మినిస్ట్రీని మీరు బలపరచండి అయ్యా. నాయన సంఘాన్ని విస్తరింపచేయండి అనేక చోట్లకు నాయన ప్రభు. నీ కుమారుడు నాయన సేవా పరిచర్యలు నాయన కట్టడానికి సహాయమును దయచేయండి బాబు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదే కాల సమయంలో కొద్ది మనల్ని పాదాల చెంతకు చేర్చుకోమని నాయన అయ్యా. కాన్ఫరెన్స్ కాల్లోకి వస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తూ ఇదే కాల సమయంలో కొద్ది మనల్ని పాదాల చెంతకు చేర్చుకోమని మా కొరకు అతి త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంతో గోచారడికి పెట్టుకొచ్చినాను పరమ తండ్రి, ఆమేన్.
ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన సజీవుడమైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చుటకు నువ్వు చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ రక్షణ కొరకు, భారతదేశంలో ఉజ్జీవము రగులు కొరటకే నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఉదయకాల ప్రార్థనల ద్వారా ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా దేవా నీ కృతజ్ఞత 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 స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా తండ్రి భారతదేశం కొరకు అంగలార్చి బహు ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ఈ లోకంలో తండ్రి సొలొమోను తండ్రి ఎవరికి లేని జ్ఞానం నీ ద్వారా నీ కృపను బట్టి పొందుకొని శ్రేష్టమైన మాట ఒకటి పలుకుతున్నాడు. ఇదిగో దేవుణ్ణి ఘనపరచడం కన్నా, దేవుణ్ణి ఆరాధించడం కన్నా, దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించడం కన్నా మంచిదంటూ మించిన మంచి మరొకటి లేదు అని ఆయన అన్నీ అనుభవించి మాట్లాడుతున్నాడు. సమస్తం వ్యర్థం 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 వ్యర్థం, ఈ లోకపు నటన గతించుచున్నది అని మాట్లాడుతున్నాడు ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నామా, ప్రార్థనను బట్టి మేము ప్రార్థించే బహు ఉన్నతమైన కృపనటి ధన్యతను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దావీదు తండ్రిదిగో అయ్యా తండ్రిదిగో నాయన అతను మాట్లాడుతూ తండ్రిదిగో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు, ఆయన నా పాదమును తొట్టిల్లడు, నన్ను కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నన్ను కాపాడును, నా కుడి ప్రక్కను యెహోవా నాకు నీడగా నుండును. పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలకుండా ఏ అపాయము రాకుండా నన్ను కాపాడు. నా ప్రాణమును కాపాడు, నన్ను నిరంతరము కాపాడి నా ప్రయాణాల్లో, నా ప్రార్థనలో, నా ప్రతి దాంట్లో, నా రాకపోకల్లో నా తండ్రి నాకు తోడై ఉంటాడని అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఏ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నశించిపోతున్న అయ్యా తండ్రిదిగో ప్రభా ఆత్మల పట్ల భారము కలిగి అయ్యా తండ్రిదిగో తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని మనుషుని పోలికగా మానవుడి స్వరూపమును ధరించి ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు, నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవే అర్పించుకున్న అయ్యా తండ్రి సజీవుడవైన వాడు అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ఇదిగో యేసు క్రీస్తుకు కలిగి ఉన్న మనసును మీరును ఆయుధముగా ధరించుకొనడని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా దేవానికి వందనాలు, దేవానికి వందనాలు 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 తండ్రి. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. నీ కృపను మమ్మల్ని భద్రపరచమని
ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా తండ్రి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించుటకు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా ఈ అత్యున్నతమైన కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేటికి 90 రోజులు ప్రభా అద్భుత రీతిగా అయా మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. గత 3 నెలల నుండి ఆన్లైన్లో చేయట కృపణించాం. అంతకుముందు 3 నెలల నుంచి అయ్యా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, నీ కృపలో భద్రపరిచారు, మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు. అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు 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 తండ్రి. అయ్యా తల్లి మహేశ్వరమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తనని, తన కుమారుని, తన తల్లిదండ్రులని, తన సహోదరుని, తన రక్త సంబంధికులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి అయా తండ్రి దిగు నాయన తన వ్యాపారాన్ని మీరు నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా తనకున్న అవసరతను మీరు తీర్చండి. దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తల్లి, ప్రతి అవసరత తీర్చబడునుగాక. అద్భుతము జరుగునుగాక యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో. తల్లి యొక్క ఆలోచన యావత్తు ప్రభు అయిన యేసు నామంలో అయా నీకు మహిమకరముగా తీర్చబడునుగాక. తల్లిని జ్ఞాపకం చేసుకొని నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అయా తండ్రి అతి గొప్ప కృపను ఇంకా బలమైన నీ సన్నిధిని మీరుంచి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు 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 వందనాలు. అయ్యా తల్లి మేరీ జాస్మిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచి అయ్యా నీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ నీలో ఆనందిస్తూ నిన్ను మాత్రమే ఆరాధిస్తూ అనేకులకు మాదిరికరంగా నీకు మహిమ తెచ్చే బిడ్డగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఇంకా బలమైన ప్రార్థనలు చేయట కృపణించండి. దావీదంటూ ఇదిగో ఆయన నాకు చెవి యోగ్యను గనుక నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను మాత్రమే సేవిస్తూ ఆయనకు మాత్రమే మొర్ర పెట్టేదని అంటున్నాను. ఆ విధముగా తను మంచి తీర్మానం తీసుకుని ముందుకు సాగుచుండగా బలమైన నీ సన్నిధిని, నీ సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో మా ఆత్మ మా బలహీనతను చూసి లెక్కింప శక్యం కాని మూలుగలతో చేసే ప్రార్థన మేము ప్రార్థించుటకు నీవే సహాయం చేయుచున్నావని వాక్యం తెలియపరుస్తుంది కనుక నాయన ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా తండ్రి ఇదిగో బలమైన ప్రార్థనలు చేయుటకు ఇంకా నీ ఆత్మచేత మీరు నింపమని ప్రార్థిస్తున్నా. అమ్మను మీరు తోడుగా ఉంచండి, అమ్మకు తోడుగా ఉండండి. తన భర్తని, తన పిల్లల్ని మీరు దీవించండి. నీ కృపల్లో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. బలమైన సాక్ష్యాలు అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి ఇదిగో తన భర్తను మీరు దీవించండి. గొప్పగా ఉన్నతమైన స్థితిలో అయా మీరు ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు తోడయండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవానికి వందనాలు తండ్రి. మేము ప్రార్థన అంశాలు రాయాలి ప్రభా. అయా తండ్రి ఇదిగో అవి మాకు కావాల్సినవి మాకు అనుగ్రహింపజేయండి తండ్రి. దాదాపు 500 ప్రార్థనా అంశాలు రాయవలసిన అవసరం ఉంది ప్రభా. నెగ్లిజెన్స్ చేయడానికి వీల్లేదు ప్రభా. చాలా లేట్ అయిపోతుంది ప్రభా. మాకు తోడుగా ఉండండి. ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించి ముందు కొనసాగింపజేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈరోజు తండ్రి అమ్మ వాళ్ళతో కలిసి ప్రార్థించటకు నువ్వు కృపణించిన గొప్ప దేవుడు కదా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రేపు పొద్దున్న తండ్రి ఇదిగో ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడబోతూ ఉంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో అయా పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. ఉపవాస ప్రార్థనలో తండ్రి దిగో నాయన ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా అయ్యా మేము ప్రార్థనలు పెంచుతుండగా నీ కృపనుస్తున్నందుకు స్తోత్రం. నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకెక్కువగా ప్రార్థనలు చేయాలి, ఇంకెక్కువగా ప్రార్థనలు చేయాలి, ఇంకెక్కువగా ప్రార్థనలు చేయాలి, ఇంకెక్కువగా ప్రార్థనలు
యేసయ్యా నీకు స్తోత్రం. విసుగక ప్రార్థించాలి, విసుగక అలయ్యక అందరి భయభక్తులు కలిగి ప్రార్థించుటకు నీ కృపచేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా రేపు తండ్రి ఇదిగో నాయన 24/7 ప్రార్థన జరగాలన్న ఒక ఆశ ప్రభా. ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ సంఘములో తండ్రి క్షణం సెకండ్ కూడా ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సెకండ్ కూడా ప్రార్థనా ధూపం ఆగడానికి వీల్లేదు. ఒక క్షణం ప్రార్థనా ధూపం ఆగడానికి వీల్లేదు. నా ఆశ, నా ఆలోచన ప్రభా అయ్యా తండ్రి దిగో నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నా ఆలోచన యావత్తు నిన్ను ఆరాధించాలి. నా ప్రతి ఆలోచన, నా అడుగు, నా శరీరం, నా ప్రాణాత్మ దేహము నేను ఘనపరచాలి ప్రభా. నిన్ను మాత్రమే మహిమపరచాలి ప్రభా. 24 మందితో 24 గంటలు తండ్రి దిగో నాయన ఒక్క సెకండ్ ప్రార్థన ఆగకుండా ముందుకు సాగాలి. అలాంటి కృపను మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను. అలాంటి ప్రార్థన పరులు కావాలి. నీ సన్నిధిలో ధూపం వేయాలి. ఉదయకాల నైవేద్య అయా తండ్రి దిగో ప్రభు స్తుతియాగం, ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన. దానియేలు 3 సార్లు ముమ్మారు ప్రార్థించాడు. దావీదు 7 సార్లు ప్రార్థించాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా వారి ప్రార్థనను విడిచిపెట్టిన వారు కాదు, వారి ప్రార్థనను కాదన్నవారు కాదు, నేను బిజీగా ఉన్నానన్నవారు కాదు. నేటి దినాల్లో ఎంత ఫ్రీగా ఉన్నా కూడా నేను బిజీగా ఉన్నానని పలుకుతూ ఉంటున్నారు. నో వే. ఖచ్చితంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు ఉన్నా తండ్రిదిగో ప్రార్థించే భాగ్యం తెచ్చి, మనుషులతో కాదు దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే. దేవునితో మాట్లాడే అని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ప్రభా. మేము ఇంకా బలమైన ప్రార్థనలు జరిగాయి. దేవా మీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తాను. ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో అయా కావలసిన ప్రతి అవసరత మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తాను. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తాను. నీ కృపలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తాను. బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా పాటల బుక్కులు, అయా పాటలు తండ్రి దిగో క్యాలెండర్స్, అయా తండ్రి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ తండ్రి దిగో నాయన సౌండ్ సిస్టమ్, అయా వీడియో ఎడిటింగ్ సిస్టమ్ కావాలి ప్రభా. అయా కెమెరా, అయా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా చాలా పనులు ఉన్నాయి ప్రభా, చాలా డబ్బులు అవసరత ఉన్నాయి ప్రభా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. మీరే నడిపించమని ప్రార్థిస్తాను. నేను ఎవరిని అడగలేను, నిన్ను తప్ప మరెవ్వరితో కాని పని ప్రభా. కనుక కావాల్సిన అవసరతను మీరు నడిపించండి. 50 days ఫాస్టింగ్స్ ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్ కూడా తండ్రి ఎదుగో నాయన ఒక మీటింగ్ పెట్టాలన్న ఆశతో ఉన్నాను ప్రభా. కనుక తండ్రి ఎదుగో ప్రారంభ కూడిక కూడా ఒక మంచి మీటింగ్ జరగాలి. ఎండింగ్ కూడిక ఒక మంచి అయ్యా తండ్రి ఎదుగో పెద్దగా మీటింగ్ పెట్టుటకు సహాయం దయచేయండి. మాకు తండ్రి ఎదుగో ఆరాధన జరిపించుటకు తండ్రి నేను ఘనపరచుటకు ఒక మంచి స్థలాన్ని దయచేయండి. భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడు, సమస్తం నీదే కదా ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కనుక నాయన తండ్రి దిగో నాయన ప్రభా నిన్ను ఆరాధించుటకు నాకు ఒక మంచి అయ్యా స్థలం కావాలి. అయ్యా ఫ్రీగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలి. అయ్యా ఎలాంటి ఒత్తిడి లేక నిన్ను ఆరాధించాలి. ప్రాణాత్మ దేహములు తండ్రి దిగో నీకు సమర్పించి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనుషుల్ని మెప్పించేందుకు కాదు, మనుషులు కనబడితేందుకు కాదు, మనుషుల్ని ఒప్పించేందుకు కాదు, నిన్ను మహిమపరిచేందుకు మాత్రమే నిన్ను ఆరాధించాను. ఎప్పుడో ప్రాణాలు పోయి, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచేది, ఎప్పుడో నా జీవితం పతనం అయిపోయేది దేవా. ఈరోజు వరకు నేను బ్రతికున్నానంటే కేవలం నీ కృప తప్ప మరొకటి లేదు. కనుక దేవ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి ఆధిక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తాను. ఉన్నతమైన స్థితిని మీరు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు చెల్లిస్తుంది. నెమ్మదిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నీ ఆత్మ చేత నింపండి తండ్రి. దేవా నీ నుండి దూరం చేసేది ఏదైనా సరే నాలో ఉండడానికి వీలేదు. నిన్ను ఆరాధించకుండా ఆపేది ఏదైనా సరే నాలో ఆగిపోవాలి. నువ్వు లేని జీవితం వృధా, నువ్వు రాని జీవితం వ్యర్థం. నీవు లేకుండా సమస్తం శూన్యం. ఇదిగో సమస్తమును నీ మూలముగా కలిగాను. నీవు లేకుండా ఏది లేదు, ఇంక్లూడింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వితౌట్ యూ
అయ్యా తండ్రి ఏది లేదు, నథింగ్ లాడ్. నువ్వు లేకుండా సమస్తం కూడా వృధా, సమస్తం కూడా ఏమీ లేదు ప్రభా. కనుక నాయన నా ప్రాణాత్మ దేహాన్ని నీ చేతికి సమర్పిస్తున్నంత నమ్మకమైన జీవితం, నమ్మకమైన ప్రార్థనా జీవితం, నమ్మకమైన యథార్థమైన జీవితం దేవా మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తాం. ఉపవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. బలమైన ప్రార్థనలు జరగాలి. ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు, ప్రతిరోజు ఒక మెసేజ్, నీ యొక్క విలువైన వర్తమానం, నీ వాక్కు మేము వినాలి ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే దేవునికి ఇష్టరాలిగా చేస్తుంది. ఆ దేవునికి ఇష్టరాలిగా చేసి గొప్ప ఆశీర్వాదంలోకి నడిపిస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మాలో విశ్వాసం పెంపొందించబడాలి. నీ ఆత్మచేత నింపబడాలి. ఇంకా విశ్వాసం నుంచి అధిక విశ్వాసం, అభివృద్ధి నుంచి అధిక అభివృద్ధిలోకి మీరు నడిపించబడాలి ప్రభా. అయా తండ్రికి మహిమ నుంచి అధిక మహిమలోకి నడిపించబడాలి. అయ్యా సంఘస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమని, శ్వేతను మీరు దీవించండి. బిడ్డ తండ్రి దిగో నాయన ప్రభా, డెలివరీకి ఉంటుండే చక్కటి సుఖప్రసవాన్ని మీరు దయచేయండి తండ్రి. మెర్సీకి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమ చేతి పనులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజును, రాజేశ్వరిని, అయ్యా తండ్రి ఇద్దరు పిల్లల్ని మీరు దీవించండి తండ్రి. అభిషేక్ని, శైలిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మంచి నీ జ్ఞానం చేత నింపండి. నీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ నిన్ను మాత్రమే గణపరుస్తూ, నిన్ను మాత్రమే కీర్తిస్తూ, నిన్ను మాత్రమే కొనియాడే భాగ్యం దయచండి. మీరు మందిరానికి వచ్చేటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాజును, స్వాతిని, వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. వారిని కూడా తన మానక మరొక విడవకని మందిరానికి నడిపించుకొని ప్రార్థిస్తాను. మనుషులతో నాకు సంబంధం లేదు. నేను దేవుని మహిమపరచబడవలసిన వాడని అంటాను. నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదమని దేవుడు యెహోషువ ఏ విధంగా దేవుని గణపరుస్తున్నాడో నేను కూడా ఆ విధంగా నడుస్తానని వారు తండ్రి మందిరానికి నడిపించబుట్టకు నీ కృపణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి, అదేవిధంగా తల్లి అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దిగో ప్రభా, చెల్లి పింకీ తన తల్లిదండ్రులు, తన సహోదరుడు, తన అక్క పిల్లలు అందరూ కలిసి తన కుటుంబంగా అయ్యా మందిరానికి మీరు నడిపించండి. వారిని మీరు ప్రేరేపించండి. వారి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మహిమ పొందండి. వారి ద్వారా మీరు మహిమ పొందండి దేవా. అయ్యా నిన్ను గణపరచడానికి రావాలి. పాస్టర్ని చూసి పాస్టర్ మాట చెప్పున కాదు, ప్రభువును గణపరచడానికి, ప్రభువును మహింపరచడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున వారు నడిపించబడటకు నీ సహాయాన్ని మీరు దయచండి. వారిని దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. ఎదిగో ప్రభు, సహోదరి సునీతక్క, అదేవిధంగా తన భర్త, ముగ్గురు పిల్లల్ని తండ్రి ఎదిగో నాయన అయ్యా పండు, సోను, సన్ని, వారిని మీరు దర్శించండి, వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపచేత ఆ కుటుంబాన్ని కూడా అయ్యా తండ్రి మానక మరొక మందిరానికి వచ్చేటకు సహాయం తెచ్చండి. బిడ్డల హృదయాన్ని మీరు తెరవండి, వారి మనోనేత్రమును తెరవమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి సహోదరి తండ్రి దిగో ప్రభు సుశీలక్క, తన భర్త, ఇద్దరు పిల్లలు అలేఖ్య, అదేవిధంగా ఆ యొక్క పండు తండ్రి దిగో నాయన అజయ్, వారు వచ్చేటకు సహాయం దయచండి. మందిరాన్ని మరవద్దు ప్రభు, విడవద్దు ప్రభు. నడిపించండి. నీ సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తుంది. సహాయం దయచండి. సహోదరి అఖిలను జ్ఞాపకం చేసుకోండి. తనని, తన అన్న, వదిన మానక మరొక తన తల్లిదండ్రులతో నిన్ను ఆరాధించుటకు, కుటుంబంతో ఆరాధించుటకు నీ కృపచేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదేవిధంగా సహోదరుడు వీరుని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచండి. మందిరానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచండి. మంచి వివాహం జరిగించండి తండ్రి. వివాహం విషయంలో తండ్రి ఆలస్యం అవుతుందేమో, ఆలస్యం అంతా మంచికే అని అయ్యా ప్రార్థన పూర్వకంగా విశ్వసించి నీలో ఆనందిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆధిక్యతను మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తుంది. తన తల్లిదండ్రుని, తన సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మ చేత మీరు నింపి నడిపించండి. సహోదరి తండ్రి దిగో శ్రావణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. తనని, తన తమ్ముని, తన ఇద్దరు తమ్ముళ్ళు, తన తల్లిదండ్రులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మందిరానికి తనని కూడా నడిపించండి. సహోదరి రాహేల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీతో అంటుకట్టబడాలి, నిన్ను మహింపరచాలి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. సహోదరి మధుని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి. మందిరానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. తన హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. సహోదరి వాహిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో బిడ్డలు ఆగడానికి వీల్లేదు ప్రభా. నడిపించండి. సహోదరి రజితను జ్ఞాపకం చేసుకోండి. మందిరానికి నడిపించండి. తనకున్న సమస్యను విడిపించి మంచి అయ్యా తండ్రి వివాహం జరుగుటకు, వివాహం కోసం బిడ్డ ఎదురు చూస్తుంది ప్రభా. తల్లిదండ్రులు ఆశపడుతున్నారు బిడ్డ వివాహం చేయాలని. తనని మీరు నడిపించమని ప్రార్థిస్తుంది. తన ఉద్యోగాన్ని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి. నీ కృపలో భద్రపరచండి,
బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మీరు వాడుకోండి. సహోదరి మౌనికను మీరు నడిపించమని ప్రార్థిస్తున్న కృపలో మీరు భద్రపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ సమయంలో తండ్రి సహోదరి వెంకన్న, మల్లేశ్వరక్క, జర్మియన్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి, మంచి ఆరోగ్యం దయచండి, కృపలో భద్రపరచండి. సహోదరు నాగన్న, శోభక్క, అయ్యా కృపని రూపని మీరు దీవించండి. చక్కగా వారి ఉద్యోగం, వారి పని, చేతి పని మీరు దీవించండి. చక్కటి ఆత్మీయ స్థితిని మీరు ఆశీర్వదించండి, ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తాను. సహోదరుడు దిలీప్ని, అయ్యా డిఎంఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ని, తన భార్య బిడ్డల్ని తండ్రి దిగో తన సహోదరులందరినీ మీరు దర్శించండి, దీవించండి. గొప్పగా నీ నా మహిమార్థమైన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సహోదరుడు యాకన్నను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచండి. తన భార్యతో కలిసి నేను ఘనపరచుటకు నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేది మన వాగ్దానం దయచండి. యేసు క్రీస్తు వల్లే తను ముందుకు సాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘమును ప్రేమించి సంఘం కోసం తాను వధువు సంఘం కోసం తాను అర్పించుకున్న వరుడైన యేసుక్రీస్తు వలె స్త్రీ తన భార్య కోసం తను తాను అర్పించుకొని అంతగా ప్రేమించినట్లుగా నీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, అదేవిధంగా తండ్రి దిగో ప్రభా నీకు స్తోత్రం. సహోదరుడు రాజును జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచండి, ఆత్మచేత నింపండి. అయ్యా తన హృదయాన్ని మీరు తెరిచి మందిరానికి నడిపించండి. సహోదరుడు పవన్ని, తన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గర్భఫలాన్ని మీరు ఇవ్వండి, గర్భాన్ని తెరవండి, మందిరానికి నడిపించండి. విశ్వాసంలో ముందుకు కొనసాగింపజేయండి, నీకు మహిమకరంగా ముందుకు కొనసాగించబడే కృపను మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ తనను దీవిస్తున్నాను. తన కుటుంబం అంతటిని ఆశీర్వదించుతున్నాను. చింటును, తన తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత నింపడి బలమైన సాక్షిగా, సాధనంగా మీరు నడిపించండి. సహోదరుడు శేఖర్ని జ్ఞాపకం చేసుకుని తన భార్యను మీరు దీవించండి. మంచి సుఖప్రసవం జరుగుటకు కృపణించండి. బిడ్డను దీవించి మంచి వారి పనుల్లో తోడుగా ఉండండి, ఈఎంఐలు కట్టుకు సహాయం తెచ్చండి. సహోదరుడు కుమారుని జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి ఇదిగో బాధపడుతున్నాడు ప్రభు. అయా తండ్రి ఇదిగో డబ్బులు కట్టడానికి అవి క్లియర్ అవుట్కు సహాయం తెచ్చండి, కృపచేత నింపండి. తను కట్టవలసిన అప్పంతా క్లియర్ కావాలి ప్రభు. తను ఆత్మీయంగా తండ్రి ఇది లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని వాక్యం తెలియపరుస్తుంది కనుక తన యొక్క హృదయాన్ని తెరిచి తండ్రి దిగో నీవే దేవుడు అని విశ్వసించి నీ వద్దకు నడిపించబోటు కృపణించి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. సహోదరుడు తండ్రి దిగో నాయన చింటూ, అదేవిధంగా తండ్రి దిగో నాయన ప్రభా తన సహోదరి సోని తండ్రి, తన తల్లిదండ్రులు, అక్క, బావను మీరు వారిని జ్ఞాపకం చేసుకొని తను మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నిన్ను మాత్రం ఆరాధించటకు మందిరానికి నడిపించండి. వారి హృదయాల్ని తెరవండి, వారి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తుంది. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ తమ్ముని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయి, నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయి. నీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ నిన్ను మాత్రమే గణపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఇంకా అనేకుల కొరకు ప్రార్థించవలసిన అవసరత చాలా ఉన్నది ప్రభా. కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. అయ్యా క్రీస్తు ప్రార్థన మందిరం అయ్యా మీరు దీవించండి. పాశ్రమ గారిని దీవించండి అయ్యా, పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ ఆత్మచేత నింపండి. ఆ అమ్మను ఆశీర్వదించండి తండ్రి, కుటుంబాలను ఆశీర్వదించండి. మందిరానికి నడిపిస్తున్న ప్రతి ఒక్కరు నేను మహింపరచినట్లుగా నీ మహిమలోకి చేర్చండి, మహిమలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచండి. తన బంజారాహిల్స్ సంఘాన్ని మీరు దీవించండి, నీ కృపలో భద్రపరచండి. సహోదరుడు విజయ్ని తన సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న కష్టాలను తీర్చి, కన్నీళ్లను తుడిచి, దుఃఖాన్ని దూరం చేసి, నెమ్మదిని దయచేసి సమాధానంగా ముందుకు సాగుటకు సహాయం దయచండి. నీ అందరి భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. అన్నీ ఉన్నప్పుడే కాదు, ఇగో ఐగుప్తు దేశంలో జోసెఫ్ అయ్యా ఆత్మీయులు లేకపోయినా కూడా నీ అందరి భయభక్తులు కలిగి జీవించాడు, నిన్ను మాత్రమే ఆరాధించాడు. ఇగో దావీదు ఎక్కడో శత్రు చేతుల్లో ఉన్నా కూడా, వేరే ప్రాంతంలో ఉన్నా కూడా నీ అందరి భయభక్తులు కలిగి జీవించాడు. దానియేలు తండ్రి దిగో నాయన ప్రభా, అయా తండ్రి దిగో ప్రభా, బబులోని దేశంలో పట్టబడి ఉన్నప్పటికీ అయా అక్కడ ఆరాధించేందుకు మందిరాలు లేకపోయినా అయా నిన్ను మాత్రమే మహింపరిచాడు. ఎదిగో నువ్వు ప్రార్థిస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా ప్రాణము దేవుడిచ్చింది, దేవుని కోసమే ప్రాణం అని ప్రార్థన చేసి ప్రాణం పోయినా నా ప్రాణాన్ని రక్షించుటకు నా దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు సమర్థుడని
ప్రార్థన చేశాడు. ప్రభు అందరు ఉంటే ఒక రకం, లేకుంటే మరో రకం కాదు. ఎవరున్నా లేకపోయినా అందరు ఎక్కువగా ప్రార్థించుటకు నీ కృపచేత నింపండి. అట్టి సహాయాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి, ఇదిగో నాయన 7 గంటల ఉపవాస ప్రార్థనలు 7 గంటలు మేము ప్రారంభిస్తుండగా నీ కృప నుంచి సహోదరి తండ్రి సునీతక్కని జ్ఞాపకం చేసుకోండి. తన భర్తని, తన పిల్లల్ని మీరు దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారి అనారోగ్యాన్ని తీసివేయండి. నిన్ను ఆరాధించుటకు, నేను మహింపరచుటకు మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా సహోదరి దివ్యమ్మను జ్ఞాపకం చేసుకుని తన భర్తను, తన పిల్లల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపచేత నింపండి, బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తాను. తన భర్త వ్యాపారాన్ని మీరు దీవించి గొప్ప చేయమని ప్రార్థిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ స్థితిని మీరు దయచండి తండ్రి. సహోదరి సుప్రియమ్మను జ్ఞాపకం అయ్యా, వారి కుటుంబాలను మీరు దీవించండి, కృపలో భద్రపరచండి, బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా, బిడ్డలు తండ్రి మానకు మరొక మందిరానికి వచ్చిన కృప ఎంతమంది వస్తున్నారు ఇంకా తండ్రి, కొంతమంది పేర్లు తెలియదు ప్రభు, వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. మందిరానికి వచ్చి అయ్యా నేను మహింపరచలాగున తండ్రి వారి ప్రాణాత్మ దేహాలు అయ్యా తండ్రి దిగు నీకు సజీవ యాగముగా సమర్పించుకొని నా దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని వారు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తన సహోదరుడు జాన్ని జ్ఞాపకం చేసుకుని తనని, తన భార్యను, తన బిడ్డల్ని మీరు కలపండి. కుటుంబాన్ని కూలగొట్టడం అపవాది పని, కుటుంబాన్ని కట్టడం దేవా నీ పని అది కనుక అయ్యా వారు కూలగొట్టడం నీ చిత్తం కాదు, కుటుంబాన్ని కట్టాలి. మీరు కట్టండి, నీ కృపలో భద్రపరచండి, బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మీరు వాడుకొని నీ నా మహిమార్థమే మీరు నడిపించండి. తన తల్లిని, తన సహోదరిని, తన కుటుంబాన్ని మీరు దీవించండి, వారికి ఉన్న అవసరతలు తీర్చండి, నేను ఆరాధించే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల్ని దీవిస్తున్నాను, తనకు మంచి ఉద్యోగాన్ని దయచండి, ఇంకా ఆత్మీయ స్థితిని దయచండి. ఇదిగో దేవుని కలిగి ఉన్న నేను ధన్యుడనై ఉన్నాను. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని వాక్యం తెలియపరిచినట్టుగా ఒకప్పుడు అన్యునిగా ఉండే ఆశీర్వాదాన్ని పొందుకోలేక శాపంలో జీవించిన నాకు నేను ఇదిగో ఈరోజు దేవుడు నన్ను ధన్యునిగా చేసి ఆయన రక్తంలో కడిగి దేవుడు నన్ను పరిశుద్ధ స్థితిలో ఉంచి తన బిడ్డగా ముద్రించి నాకు కావలసినవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని అయ్యా తండ్రి దిగో నాయన ప్రభువా చక్కటి సాక్షిగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నా. ఇప్పటి వరకు నా తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి, తమ్ముడిని, చెల్లెని, బావని, పిల్లల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా గొంతును ముట్టండి, బలమైన ఆరాధన జరిగించడం కృపణించండి, మంచి సహవాసం, సమాధానం, నెమ్మది మీరు దయచేసి మహింపొందమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభు. నేను చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి, అప్పులను తీసివేయండి, అనారోగ్యాన్ని కొట్టివేయండి, ఆత్మచేత నింపండి, నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించండి. ఆ భూమి విషయంలో విడుదలనిచ్చినందుకు స్తోత్రం. దేవా తండ్రిదిగో వివాహ విషయంలో కార్యం జరిగించినందుకు స్తోత్రం. అయ్యా తండ్రిదిగో అనారోగ్యాన్ని కొట్టివేసి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ ఆత్మచేత నింపి నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నెమ్మది, శాంతి, సమాధానం అయ్యా నీ కృపలో భద్రపరిచి నడిపించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు తోడైంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రార్థన మొదలుకొని అమ్మవాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన వినడం మాత్రమే కాదు తండ్రి, మా ప్రార్థనలకు మీరు ప్రత్యుత్తరం ఇచ్చారు, మా మరొక ఉత్తరం ఇచ్చారు. అందరూ బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అడిగినవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ అనేకుల కోసం అంగలారుస్తూ నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నీవు మహిమపరచబడే విధంగా ముందుకు సాగుటకు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ నిరాకడ ఆలస్యమైతే భారతదేశమే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రపంచానికి నిన్ను ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేస్తామని విశ్వసిస్తూ నీ కృపలో భద్రపరిచి 24 మంది 24 పెద్దల వలె బలమైన ప్రార్థనలు, బలమైన గొప్ప కృప మీరు దయచేసి మహిమ పొందమని వారికి ఆటంకంగా వస్తున్న ప్రతి వ్యతిరేకతను యేసు నామములో గద్దిస్తూ శపిస్తున్న అభ్యంతరములు రాకపోవుట తప్పదు కానీ ఇదిగో రాకపోవుట అసాధ్యం కానీ అవి ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ అన్నాం. ప్రార్థనలో, కుటుంబంలో, పనుల్లో ఆటంకాలు ఎవరి ద్వారా వస్తున్నాయో వానికి అపవాదికి యేసు నామములో సిగ్గు, అవమానం, శ్రమ కలుగునుగాక నా ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగునుగాక. నెమ్మది, శాంతి, సమాధానం దయచేసి బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ప్రాముఖ్యంగా నేను ఉంటున్న ఇల్లును ఓనర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని దయచేయండి, బిడ్డల్ని దీవించండి. దేవా తల్లి అయ్యా తల్లి నీ అందు విశ్వాసం ఇస్తుందండి. ఆ తల్లి మాట్లాడుతూ ఉంటుంది ప్రభా, ఓనర్ వాళ్ళ అమ్మ, మీరు ఆమె నమ్మకం, ఆమె హృదయాన్ని తెరవండి, నీ అందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి అర్హతను దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా తండ్రి బిడ్డల్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావానికి మాత్రం చెల్లిస్తూ మా కింద ఉన్న వారిని కూడా మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి.
ఆయన శ్రీనన్నను తన భార్య బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మంచిగా నీ కృపచేత నింపండి. నేను ఘనపరిచే భాగ్యం తెచ్చి వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అప్పులు తీర్చండి, అనారోగ్యం తీసివేయండి, సమాధానం దయచేయండి. నీ నా మహిమార్థమే ముందు కొనసాగింపజేయమని ఇప్పుడు వరకు చేసే ప్రార్థన అంతట్లో మాకు తోడైనందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈరోజు మేము చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో నీ నామే మహిమార్థమే నడుచుటకు మా ఆలోచన యావత్తు, మా నడవడిక సమస్తం కూడా నిన్ను ప్రస్తుతించే విధంగా ఉంచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ పొందుకొని కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్న అన్న ప్రియ పరలోకమందున నా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మన కూడి ఉన్న మనకి, ప్రార్థించిన మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఎంతమంది ప్రార్థనాంశాలు చేశామో వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని రాకడ పర్యంతరం వరకు తోడైండి నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్.